అందరికీ నమస్కారం. ఈ బంగారము వెండి రేట్లు సడన్గా పెరుగుతున్నాయి, సడన్గా తగ్గుతున్నాయి. దీనికి కారణాలు ఏంటి? క్వశ్చన్ వైజ్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. లాస్ట్ వరకు చూడండి. అసలు మన భారతదేశ కంట్రోల్లో ఉందా? బంగారం రేటు ఎందుకు పెరుగుతుంది? మన నియంత్రణలో ఉందా అంటే లేదు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇండియాలో గోల్డ్ ప్రొడక్షన్ అనేది లేదు. ఇంతకుముందుకు కేజీఎఫ్ కర్ణాటక నుండి ప్రొడక్షన్ చేసేవాళ్ళు, బట్ దానికి ఖర్చు ఎక్కువైందని దాన్ని క్లోజ్ చేశారు. ఇప్పుడు ఉన్న గోల్డ్ అంతా దిగుమతి చేసుకోవాల్సిందే కాబట్టి మన నియంత్రణ లేదు. అది డాలర్ మీద, వేరే కంట్రీ స్టేట్మెంట్ మీద డిపెండ్ అయ్యిందని చెప్తున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇది నిజమైన ఇన్వెస్ట్మెంట్ అంటే ఇది నిజమైన ఇన్వెస్ట్మెంట్ కాదు, పెద్ద గ్యాంబ్లింగ్ అని చెప్పవచ్చు. 1% రిచ్ పర్సన్స్కే ఇది ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కానీ 99% మిడిల్ క్లాస్ పేదవారికి మాత్రం ఈ జోలికి వెళ్ళకండి. బట్ మనందరం బంగారం తగ్గాలి, మనందరం బంగారం కొనుక్కోవాలని కోరుకుందాం, అందులో ఎటువంటి డౌట్ లేదు. సేవింగ్ మనీతోటే బంగారం తీసుకుంటే లాభం అని చెప్తున్నారు. సామాన్యుడికి లాభం అంటే ఎక్కువగా నష్టమే. ఈ బిజినెస్ గ్యాంబ్లింగ్లో మాత్రం ఇరుక్కోవద్దు. నెక్స్ట్, ఎవరు నిజంగా లాభపడతారు అని అంటే 1% రిచెస్ట్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకే లాభపడతారు, మిగిలిన వాళ్ళు నష్టపోతారు. సో జాగ్రత్త మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్, అప్పు చేసి కొనాలంటే అస్సలు వద్దు. అస్సలు సేవింగ్స్ తోటే కొనాలి. ధరలు ఎందుకు హఠాత్తుగా పడిపోతున్నాయంటే ప్రాఫిట్ బుకింగ్. మనం టమాటా 10 రూపాయల కిలో చూసినాం, 100 రూపాయల కిలో చూస్తాం కదా. 10 రూపాయల కిలో ఉన్నప్పుడు ఏమవుతుంది? అందరు రైతుల దగ్గర టమాటాలు వండి మార్కెట్లో ఒక్కసారిగా టమాటాలు ఎక్కువ వచ్చినప్పుడు అందరూ అమ్ముతుంటే 10 రూపాయలు రేటు తగ్గుతుంది. బట్ ఒకరో ఇద్దరు రైతులు అమ్ముతుంటే అప్పుడు టమాటా రేటు 100 రూపాయలు కూడా ఉండొచ్చు అనమాట. సేమ్ అదేవిధంగా అందరూ ప్రాఫిట్ కోసం అమ్ముతున్నారు కాబట్టి ఆ ప్రాఫిట్స్ ఏమంటారు, ధరలు తగ్గాయని చెప్పవచ్చు. ఇలా మీకు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. గోల్డ్ అండ్ స్టాక్స్ ఒకటేనా? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఫండమెంటల్స్ పనిచేసాయా? నెక్స్ట్, రెండు ఎందుకు ఒకేసారి పడిపోయాయి? స్టాక్ అండ్ గోల్డ్. తర్వాత రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా? మీడియా నిజం చెప్తుందా? తర్వాత సామాన్యుడు ఏం చేయాలి? కొనాలా వద్దా? ఎప్పుడు బంగారం కొనాలి? తర్వాత ఎప్పుడు కొనకూడదు? తర్వాత అసలు ఉపయోగం ఎప్పుడు? అతిపెద్ద ప్రమాదం ఏంటి? ఓకే, గోల్డ్ భవిష్యత్తు ఎవరికి తెలుసు? చివరి సలహా. ఇటువంటివి క్వశ్చన్స్కి ఆన్సర్ని డిస్కస్ చేశాను. మన ఛానల్ నేమ్ కనిపించే దగ్గర క్లిక్ చేయండి, కింద ఈ సింబల్ని క్లిక్ చేయండి, మీకు ఫుల్ వీడియో వస్తుంది. మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం, యూస్ఫుల్ వీడియోస్ కోసం చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. మాతృదేవోభవ.